Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పులివెందులపై జగన్ ఫోకస్ చేయాల్సిందే. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో ఉన్నారు. వైఎస్ జగన్కు పులివెందుల రాజకీయంగా కంచుకోట. ఆ మాటకొస్తే వైఎస్ఆర్ కడప జిల్లానే ఆయన కుటుంబానికి రాజకీయంగా మొదటి నుంచి అండగా నిలుస్తోంది. అయితే దానిని నిలుపుకోవడంలో వైఎస్ జగన్ ఒక్కోసారి విఫలమవుతున్నారు. అందుకే గత ఎన్నికలలో దారుణ ఫలితాన్ని చవిచూడాల్సి వచ్చింది. ప్రజలు ఎప్పుడూ మంచివాళ్లే. వారి అభిమానాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకోవడం రాజకీయ నాయకులపై ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి పట్టు జారితే ఇంకొకరు తిష్ట వేస్తారు. ఈ విషయాన్ని రాజకీయ నాయకులు జాగ్రత్తగా గమనిస్తుండాలి. రాజకీయంగా పులివెందుల అనేది అత్యంత ప్రాధాన్యం కలిగిన నియోజకవర్గం. ఇక్కడ దెబ్బ కొడితే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలలో వైఎస్ జగన్ను కట్టడి చేయాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో పులివెందుల మున్సిపాలిటీలో జెండా ఎగురవేయాలని టీడీపీ పట్టుదలతో ఉంది. ఆ లక్ష్యంతో టీడీపీ క్షేత్రస్థాయిలో చేరికలపై దృష్టి సారించింది. అలాగే పులివెందుల నియోజకవర్గంలో కాస్త పలుకుబడి కలిగిన గ్రామ నాయకులపై టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ప్రత్యేక దృష్టి సారించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పులివెందుల మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పులివెందులపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేదంటే భవిష్యత్తులో చాలా అవమానాలని భరించాల్సి ఉంటుంది. వైసీపీ హయాంలో కుప్పాన్ని చంద్రబాబు మొదట్లో నిర్లక్ష్యం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కుప్పం మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలో అత్యధిక ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల్ని వైసీపీ దక్కించుకుంది. దీంతో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ భయపెట్టింది. కుప్పంలో ఏదో జరుగుతోందని చంద్రబాబు వెంటనే గ్రహించారు. 2-3 నెలలకు ఒకసారి స్వయంగా చంద్రబాబే వెళ్లడం ప్రారంభించారు. అక్కడ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో లోపాలని ఆయన గుర్తించారు. తన పిఎస్ మనోహర్ను తప్పించారు. అలాగే టీడీపీ నాయకులు, కార్యకర్తలలో అసంతృప్తికి కారణాలేంటో తెలుసుకున్నారు. సమస్యల్ని పరిష్కరించి తిరిగి గాడిలో పెట్టుకోవడం వల్లే కుప్పంలో తిరిగి పూర్వ వైభవాన్ని టీడీపీ సంతరించుకుంది. అంతెందుకు, ఈ మధ్య కుప్పం వ్యవహారాలని చూసే ఎమ్మెల్యే కంచర్ల శ్రీకాంత్ను నిర్మోహమాటంగా చంద్రబాబు పక్కన పెట్టారు. శ్రీకాంత్ చేష్టలు పార్టీకి నష్టం తెచ్చేలా ఉన్నాయనే నివేదికలతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. మీ సేవల్ని రాష్ట్ర స్థాయిలో వాడుకుంటామని చెప్పి శ్రీకాంత్ను తెలివిగా సాగనంపారు. కుప్పంతో పోల్చుకుంటే పులివెందులలో జగన్ సరిదిద్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కానీ ఎప్పుడూ పులివెందులపై జగన్ వ్యక్తిగతంగా సమీక్షించిన దాఖలాలు లేవు. పులివెందులకు వెళ్ళినప్పుడు ప్రజా దర్బార్ పేరుతో అందరినీ కలవడం వరకే పరిమితమవుతున్నారు. దీంతో పులివెందుల వైసీపీ కార్యకర్తలు, నాయకులలో తీవ్ర అసంతృప్తి ఉంది. తమ మనసులోని బాధనంతా జగన్ ఎదుట చెప్పాలని వారు కోరుకుంటున్నారు. కానీ జగన్ తగిన సమయం ఇవ్వడం లేదు. పులివెందులతో పాటు వైఎస్ఆర్ కడప జిల్లా అంతా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చూసుకుంటున్నారు. అయితే ప్రత్యేకంగా జగన్తోనే మాట్లాడాల్సిన అంశాలున్నాయని పులివెందుల పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. గత 5 ఏళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీగా ప్రయోజనాలు పొందిన వాళ్ళెవరూ ఇప్పుడు పార్టీకి అండగా నిలబడలేదు. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో కూడా తెలియని స్థితి. ఈ అసంతృప్తి ఎఫెక్ట్ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో పడింది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో తెలుసుకోవాలని వైఎస్ జగన్ అనుకోలేదు. కూటమి అరాచకానికి పాల్పడిందనే ఆరోపణలతోనే ఆయన సరిపెట్టారు. మన వాళ్ళు ఎందుకని గట్టిగా నిలబడలేకపోయారో ఆయన ఆరా తీసిన పరిస్థితి లేదు. పులివెందులలో విపరీతమైన అభిమానం ఉన్నప్పటికీ దానిని నిలబెట్టుకోవడంలో ఎక్కడ తప్పు జరుగుతున్నదో ఇప్పటికీ జగన్ లోతుగా విశ్లేషించుకోవడం లేదు. తమకు వ్యతిరేకంగా ఏదో జరుగుతోందన్న సంకేతాలు వెలువడిన తర్వాత కూడా మౌనాన్ని ఆశ్రయించడం ఎంత మాత్రం మంచిది కాదు. ఇప్పటికైనా పులివెందులకు చెందిన గ్రామ నాయకులు, ముఖ్యమైన కార్యకర్తలతో జగన్ ప్రత్యేకంగా సమావేశం కావాలి. వారి మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. లోపాలుంటే సరిదిద్దుకుని మరింత సమర్థవంతంగా అడుగులు ముందుకు పడేలా సన్నద్ధం చేయాలి. జగన్ నేరుగా మాట్లాడితే తప్ప స్థానిక సంస్థల ఎన్నికలలో పులివెందులలో వైసీపీ గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది. లేదంటే అధికార పార్టీ నాయకులతో గొడవ ఎందుకని ఎక్కడికక్కడ రాజీ పడతారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు తప్ప ఇంకొకరు కనిపించేవారు కాదు. అందుకే పులివెందులలో వైఎస్ఆర్ను కదిలించలేకపోయారు. ఆ రోజులన్నీ వైఎస్ఆర్ అభిమానులకు తీపి గుర్తుగా మిగిలిపోయాయి. ఇప్పుడంతా వేరే అని వైఎస్ఆర్ అభిమానులు వాపోతున్నారు.